హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ రెసిపీస్ వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ సిరీస్ అండి. సో మనం ఎప్పుడు తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టేటప్పుడు ఈ విధంగా డార్క్ చాక్లెట్ రోల్డ్ ఓట్స్తో మనం ఓట్మీల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా సూపర్ ఎంజాయ్ చేస్తారండి. సో పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ డార్క్ చాక్లెట్ ఓట్స్ అనేవి తీసుకుంటున్నాం కదా, చాలా చాలా బాగుంటుందండి. సో దట్ బ్రేక్ఫాస్ట్కి మనం నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఓవర్ నైట్ ఆల్మండ్స్ అనేవి ఒక 10 వరకు నానబెట్టి పెట్టుకోవాలండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే స్కిన్ అనేది తీసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్లో మనం ఈ ఆల్మండ్స్ అనేవి వేసుకోవాలండి. సో దట్ మనకి ఆల్మండ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఈ ప్లేస్లో స్కిమ్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ ఆల్మండ్ మిల్క్ అనేది ఈ విధంగా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు ఇక్కడ చూస్తున్నారు కదా డార్క్ చాక్లెట్ రోల్డ్ ఓట్స్ అండి. ఇవి నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా 1 స్పూన్ చియా సీడ్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆల్మండ్ మిల్క్ కూడా వేసుకోవాలండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే బ్లాక్ రైజిన్స్, అలాగే కొంచెం ఎండు ద్రాక్ష అనేది నేను తీసుకున్నాను. మీ ఇంట్లో ఉండే అవైలబిలిటీ బట్టి సీడ్స్ అయినా నట్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి ఇవన్నీ వేసుకోవడం వల్ల స్టమక్ చాలా ఫిల్లింగ్ ఉంటుందండి. అలాగే హెల్దీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టు అవుతుంది కదా. సో చూస్తున్నారు కదా, ఓవర్ నైట్ నేనైతే రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాను. సో దట్ ఎర్లీ మార్నింగ్ మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు నచ్చే ఫ్రూట్స్ అనేవి మీరు ఈ విధంగా టాపింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సో స్వీట్నెస్ కావాలంటే హనీ లేదా బెల్లం వేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది కూడా డార్క్ చాక్లెట్ పీనట్ బటర్ అండి. సో చాలా చాలా యమ్మీగా సూపర్ డెలిషియస్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. సో బిఫోర్ దట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. సో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.